ప్రెజెంట్ మీ జేబులో ఉన్న రూపాయి విషయంలో ఒక సైలెంట్ వార్ నడుస్తుంది. వరల్డ్ మొత్తం క్రూడ్ ఆయిల్ రేట్ల గురించి టెన్షన్ పడుతుంటే, మన ఆర్బీఐ మాత్రం ఎవరికీ తెలియకుండా యూఎస్ ట్రెజరీ బాండ్లను ఆల్మోస్ట్ 21% దాకా అమ్మేసింది. బట్ వాటితో ఆర్బీఐ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు అసలైన చర్చ. మార్చి 2026లో బ్రిక్స్ బ్యాంక్ సుమారు 4,500 కోట్ల రూపాయల భారీ ప్రణాళికతో రూపాయిని వరల్డ్ క్లాస్ పవర్‌గా మార్చబోతుంది. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ గమనాన్ని మార్చబోయే ఆ స్మార్ట్ కరెన్సీ స్ట్రాటజీ గురించి వివరంగా తెలుసుకుందాం. సుమారు 10-15 ఏళ్ల క్రితం బ్రిక్స్ నేషన్స్ కలిసి ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇప్పుడు భారత్ కోసం ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ డామినెన్స్ నడుస్తుంది. బట్ ఇప్పుడు భారత్ తన సొంత కరెన్సీ అయిన రూపాయిని వరల్డ్ మార్కెట్లోకి బలంగా తీసుకువెళ్ళే విధంగా ట్రై చేస్తుంది. అసలు రూపాయి బాండ్లు అంటే ఏమిటి? వీటి వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? చాలామందికి బాండ్లు అంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించొచ్చు. దీన్ని సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఐపీఓ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీ తన బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం స్టాక్ మార్కెట్ నుంచి ప్రజల దగ్గర ఎలాగైతే మనీ కలెక్ట్ చేస్తుందో, అదే విధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా రూపాయి బాండ్ల ద్వారా వరల్డ్ వైడ్‌గా ఉన్న ఫండ్ మేనేజర్స్ నుండి ఫండ్స్‌ని సేకరిస్తుంది. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే, ఈ ఇన్వెస్ట్‌మెంట్ డాలర్‌లో కాకుండా స్ట్రెయిట్‌గా మన ఇండియన్ రూపీలోనే జరుగుతుంది. మార్చి 2026 నాటికి ఈ బ్యాంక్ ఆల్మోస్ట్ $500 మిలియన్ అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ 4,500 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయాలని ఎయిమ్ పెట్టుకుంది. ఈ నిధులు మళ్ళీ భారత్‌లోకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, రైల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం స్పెండ్ చేస్తారు. మరి ఈ బాండ్లను ఎవరు కొంటారు? అమెరికన్, యూరప్ అండ్ ఏషియాలోని లార్జెస్ట్ ఫండ్ మేనేజర్స్, పెన్షన్ ఫండ్లు మరియు సోవరెన్ హెల్త్ ఫండ్స్ వీటన్నిటిని బై చేస్తాయి. ఇంటర్నేషనల్ సంస్థలు మన రూపాయిలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం వల్ల వరల్డ్ వైడ్‌గా మన రూపాయికి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఇది కేవలం మన దేశానికి మాత్రమే కాదు, రూపాయి గ్లోబల్ కరెన్సీగా అవ్వటానికి ఇది ఒక బిగ్ ఫార్వర్డ్ స్టెప్. అయితే ఇక్కడ ఒక అసలైన ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే, ఒకవైపు ఆర్బీఐ ఇలా రూపాయి బాండ్లను ఎంకరేజ్ చేస్తూనే, మరోవైపు అమెరికాకు చెందిన ట్రెజరీ బాండ్లను గణనీయంగా వదులుకుంటుంది. గత కొంతకాలంగా భారత్ తన దగ్గర ఉన్న యూఎస్ బాండ్ల నిల్వలను 21% మేర తగ్గించుకుంది. దీని వెనుక ఉన్న అసలైన స్ట్రాటజీ ఏమిటంటే, అమెరికా డాలర్ పైన ఉన్న ఓవర్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి. దీన్నే డీ-డాలరైజేషన్ అంటున్నారు. చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఇప్పటికే తన సొంత కరెన్సీతో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా తమ కరెన్సీ డిమాండ్‌ని పెంచుకున్నాయి. ఇప్పుడు భారత్ కూడా అదే రూట్‌లో వెళ్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఆర్బీఐ ఓన్లీ బాండ్లకే పరిమితం కాకుండా డిజిటల్ రూపాయిలో ఇంటర్నేషనల్ లెవెల్‌లో ట్రాన్సాక్షన్ అయ్యేలా చూస్తుంది. చాలామందికి వచ్చే డౌట్ ఏమిటంటే, ఇవన్నీ బ్యాంకుల మధ్య జరిగే వ్యవహారాలు కదా! దీనివల్ల కామన్ మ్యాన్ అయిన మనకేంటి లాభం? దీనికి సమాధానమే దిగుమతి చేసుకునే ద్రవ్యోల్బణ కవచం. అంటే ఇంగ్లీష్‌లో ఇంపోర్టెడ్ ఇన్‌ఫ్లేషన్ షీల్డ్. జనరల్‌గా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పెరుగుతుంది. దీనివల్ల మన రూపాయి వీక్ అయ్యి, మనం దిగుమతి చేసుకునే వస్తువులు, ముఖ్యంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతాయి. కానీ ఎప్పుడైతే మన రూపాయి అంతర్జాతీయంగా బలంగా ఉంటుందో, అప్పుడే మనం డాలర్ ఫ్లక్చుయేషన్స్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే అమెరికన్ ఎకానమీలో వచ్చే చేంజెస్ మన పాకెట్‌లో ఉన్న మనీ మీద అంతగా ప్రభావితం చేయవు. ఇది ఫైనాన్షియల్‌గా మనకు లభించే ట్రూ ఫ్రీడమ్. రూపాయి కేవలం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశ జేబుల్లో కూడా ఉంటాయి. ఇది హిస్టారిక్ జర్నీలో ఒక ప్రారంభం మాత్రమే. రూపాయి ఇక గ్లోబల్ కరెన్సీగా మారబోతుంది. ఇది మీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.